చాంగ్లా పాస్, లదాఖ్. మన భారతదేశంలో రెండవ ఎత్తైన హిమాలయ పర్వతం ఈ చాంగ్లా హిమాలయ పర్వతం. 17,688 ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్లో నిరంతరం మంచు ఉండే ఈ పర్వతం దగ్గరికి బైక్ మీద వెళ్ళడం అంత సులభం కాదు. ఓ పక్క -10 డిగ్రీలు, -15 డిగ్రీల చలి, ఇంకో పక్క తక్కువ ఆక్సిజన్ లెవెల్స్తో ఆకాశం భూమిని కలిసే చోటు, మన హృదయం ఆత్మను కలిసే చోటు, అద్భుతమైన మంచుతో కూడిన ప్రకృతి, సన్నని గాలి, ఉత్కంఠభరితమైన హిమాలయ దృశ్యాలు చూస్తూ అక్కడ పర్వతాల ప్రాచీన ప్రపంచపు రహస్యాలు కనుగొంటూ ఎత్తైన కనుమల ఈ భూమిలో ప్రకృతి ప్రశాంతత మధ్య హిమాలయాల నడిబొడ్డు గుండా ఎన్నో సవాళ్ళతో కూడిన ఒక టైమ్లెస్ జర్నీయే ఈ రోజు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు నా ట్రిప్లో డే 29. ఈ వీడియోని అయితే నేను 2 ఎపిసోడ్స్ కింద అయితే డివైడ్ చేశాను. సో ఫస్ట్ ఎపిసోడ్లో మొత్తం ప్యాంకాంగ్ లేక్ టూర్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేశాను. ఒకవేళ మీరు గనుక వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, ఒకసారి అయితే చూసేయండి. ఇప్పుడైతే నేను ప్యాంకాంగ్ లేక్ నుంచి లే సిటీకి అయితే వెళ్ళిపోతున్నాను. అయితే నేను ఇప్పుడు వెళ్ళే ఈ రూట్లో చాంగ్లా పాస్ దగ్గర హెవీ స్నోఫాల్ అవుతుందంట. మరి బైక్స్ అలౌ చేస్తారో లేదా అనేది అయితే తెలియట్లేదు, అదే కొంచెం టెన్షన్గా ఉంది. సో చూద్దాం ఏమవుతుందో, అలౌ చేస్తారో లేదా అనేది. అండ్ మిగతా విషయాలన్నీ కూడా నేను మీకు బైక్ మీద వెళ్తూ మొత్తం అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ టైం అయితే 12:30 అవుతుంది. ఇప్పుడే నేను ప్యాంకాంగ్ TSO లేక్ మొత్తం అంతా కంప్లీట్ చేశాను. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఐకార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఒకసారి అయితే చూసేయండి. ఎలా వెళ్ళాలి, అసలు మొత్తం టూర్ తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. అండ్ అలాగే ఇక్కడ రైట్ సైడ్లో ప్యాంకాంగ్ లేక్ చూడండి. సో చాలా డార్క్ బ్లూలో కనిపిస్తుంది మొత్తం అంతా కూడా. సో ఇందాక మెయిన్ ప్యాంకాంగ్ లేక్ వ్యూ పాయింట్ దగ్గర అయితే లైట్ బ్లూలో కనిపించింది. సో ఇక్కడైతే చూడండి మొత్తం అంతా డార్క్ బ్లూలో కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి రైట్ సైడ్లో. సో ఇప్పుడైతే ఏకంగా 3 కలర్స్ కనిపిస్తున్నాయి దాంట్లో, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే. సో ఈ ఒడ్డున ఎడ్జెస్లో ఒక కలర్ ఉంది, మిడిల్లో ఒక కలర్ ఉంది, అవతల వైపు ఎడ్జెస్లో ఇంకో కలర్ ఉంది. సో ఇలా నిజంగా చెప్తున్నాను, చాలా డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంది ప్యాంకాంగ్ లేకు. చాలా రోజుల నుండి ఈ రోజు కూడా చాలామంది అయితే అడిగారు, మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు కదా, అసలు మొత్తం ఎంత బడ్జెట్ పట్టుకున్నారు, ఎంత ఖర్చు అయిందని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడైతే మీకు మొత్తం అసలు నేను ఎంత బడ్జెట్ పట్టుకున్నాను, అసలు ఎంత ఖర్చు అయింది ఇప్పుడు దాకా అనేది మీకు ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ప్రతి వీడియోలో కూడా 1 lakh బడ్జెట్ అయితే నేను పట్టుకున్నానని మీకు చెప్తూనే ఉన్నాను. మొత్తం ఈ 1 lakh బడ్జెట్లో అసలు నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది మీకు అయితే ఇప్పుడు క్లియర్గా అయితే చెప్తాను చూడండి. ఫుడ్కి, బైక్ పెట్రోల్కి, రూమ్స్కి జస్ట్ 75,000 మాత్రమే పట్టుకున్నాను. బేసిక్గా మనం ఎక్కడికి వెళ్ళినా సరే బైక్ పార్కింగ్ కానీ, ఎంట్రీ టికెట్స్ కానీ చాలా చిన్న ఖర్చులు అయితే అవుతూ ఉంటాయి. సో వీటికి ఒక 5,000. అండ్ ఇప్పుడు మిగిలిన 20,000లో ఒక 5,000 ట్రిప్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ కూడా నేను తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నానో యాక్సెసరీస్ అనేవి ఒక సెపరేట్గా వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెట్టాను, ఒకసారి అయితే చూసేయండి. సో వీటికి ఒక 5,000 అయింది. అండ్ అలాగే ఇంకో 5,000 ఇంజిన్ ఆయిల్స్కి. 10,000 కిలోమీటర్స్ దాటి నేనైతే డ్రైవ్ చేయబోతున్నాను ఈ ట్రిప్లో. మినిమం ఒక 4 ఇంజిన్ ఆయిల్స్ అయినా పడతాయి. సో వీటికి 5,000. అండ్ అలాగే మనాలిలో పారాగ్లైడింగ్ అయితే 3,500కి చేశాను. అండ్ రిషికేష్లో రివర్ రాఫ్టింగ్ ఒక 1,000 రూపీస్కి చేశాను. సో ఇవే నాకు ఒక 5,000 అయింది. సో ఈ 3 కలిపి ఒక 15,000. సో ఈ 15,000 ఏంటంటే ఇంకా తప్పదు, ఎలా అయినా ఖర్చు అవుతుంది. అండ్ ఇంకో 5,000 ఏంటంటే రేర్ కేసులో సేఫ్టీ అమౌంట్ కింద అయితే ఉంచాను. ఒకవేళ ఈ అమౌంట్ కానీ మిగిలితే ట్రిప్ అయిపోయిన తర్వాత బైక్ తాలూకు రిపేర్స్కి అయితే యూజ్ చేసుకుంటాను ఈ 5,000 అయితే. సో మొత్తం ఇవి 20,000. ఇప్పుడు ఒకసారి మొత్తం చూసుకుంటే ఫుడ్కి, పెట్రోల్కి, రూమ్స్కి 75,000, చిన్న ఖర్చులకు ఒక 5,000, ఇంకో 5,000 ట్రిప్కి కావాల్సిన యాక్సెసరీస్, అండ్ ఇంకో 5,000 ఇంజిన్ ఆయిల్స్కి, చిన్న బైక్ రిపేర్స్కి, అండ్ ఇంకో 5,000 పారాగ్లైడింగ్, అలాగే రివర్ రాఫ్టింగ్ ఇలాంటి అడ్వెంచర్స్ కోసం ఒక 5,000, ఇంకో 5,000 ఏంటంటే సేఫ్టీ అమౌంట్. సో మొత్తం కలిపి 1 lakh. ఇది టోటల్గా నా బడ్జెట్ తాలూకు ప్లాన్ అయితే. సో నేను ఇప్పుడు ట్రిప్ స్టార్ట్ చేసి కరెక్ట్గా ఈరోజు 29th డే, ఈరోజు 29 రోజులు అవుతుంది. సో నిన్న నైట్కి 28 రోజుల వరకు మొత్తం ఎంత ఖర్చు అయిందో ఇప్పుడైతే చెప్తాను చూడండి. 42,152 రూపీస్ అయితే ఖర్చు అయింది. ఇప్పుడు 80,000లో 42,152 రూపీస్ తీసేస్తే 37,848 రూపీస్ మాత్రమే ఉంది నా దగ్గర అకౌంట్లో. ఇప్పుడైతే ఆ 37,848 రూపీస్తోనే నేను లదాఖ్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం ట్రిప్ అయితే కంటిన్యూ చేయాలి. ఇప్పుడైతే నేను తంగ్సేన్ ఒక విలేజ్కి అయితే రీచ్ అయ్యాను. ప్యాంకాంగ్ లేక్ నుంచి లే సిటీకి వెళ్ళే దారి మధ్యలో ఏ విలేజెస్ వస్తాయంటే ఫస్ట్ తంగ్సే విలేజ్ వస్తుంది, ఆ తర్వాత డుర్బుక్ విలేజ్, ఆ తర్వాత 17,688 ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్లో ఉన్న చాంగ్లా హిమాలయన్ మౌంటైన్ పాస్ వస్తుంది. అక్కడ కూడా ఇప్పుడు ప్రెజెంట్ స్నోఫాల్ అవుతుందంట. ఆ తర్వాత శక్తి విలేజ్, తర్వాత కారు విలేజ్. నెక్స్ట్ ఇంకా లే సిటీకి అయితే రీచ్ అయిపోతాం. ప్యాంకాంగ్ లేక్ నుంచి లే సిటీకి అయితే 140 కిలోమీటర్స్ ఈజీగా ఒక 4 అవర్స్లో అయితే రీచ్ అయిపోతాం. రోడ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడే నేను డుర్బుక్ విలేజ్ కూడా రీచ్ అయిపోయాను. సో ఈ డుర్బుక్ విలేజే చాలా ఇంపార్టెంట్.
ఇక్కడే మనం డిసైడ్ అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ 2 రూట్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్లో వెళ్తే 90 కిలోమీటర్స్ దూరంలో ఉన్న లే సిటీకి అయితే వెళ్తాం. అదే మనం రైట్ సైడ్ వెళ్తే 95 కిలోమీటర్స్ నుబ్రా వ్యాలీకి డైరెక్ట్గా ఒక షార్ట్ కట్ రూట్ అయితే ఉంది. సో యాక్చువల్గా లదాఖ్ వచ్చిన తర్వాత లే సిటీ నుంచి హన్లే, ఉమ్లింగ్లా పాసు, ప్యాంకాంగ్ టేస్వే లేక్ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పటికీ ఇంకా నేను కంప్లీట్ చేయాల్సినవి నుబ్రా వ్యాలీ, డిస్కిట్, హండరు, టుర్టుక్కు, తాంగ్ విలేజ్, కార్దుంగ్లా పాస్ అయితే ఇంకా కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి. ప్లాన్ ప్రకారం అయితే ఇప్పుడు నేను నుబ్రా వ్యాలీ డైరెక్ట్గా వెళ్ళాలి, కానీ ఇప్పుడు ప్రెసెంట్ అటువైపు నుంచి అయితే వెళ్ళట్లేదు, లే సిటీకి అయితే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నేను లదాఖ్ వచ్చి ఒక 4 డేస్ అయితే అవుతుంది ఇప్పటికి. సో లాస్ట్ 1 వీక్ నుంచి కూడా కార్దుంగ్లా పాస్ దగ్గర స్నోఫాల్ అయితే అవుతుంది. సో రోడ్స్ అయితే క్లోజ్ చేశారు, ఓన్లీ 4 వీలర్స్కి అలౌ చేస్తున్నారు. అండ్ ఈరోజు ఇక్కడ ప్యాంకాంగ్ లేక్ దగ్గర లోకల్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ప్యాంకాంగ్ లేక్ నుంచి నుబ్రా వ్యాలీ వెళ్ళే రూట్లో కూడా అక్కడక్కడ స్నోఫాల్ అవుతుందని. సో అక్కడక్కడ కొన్ని రోడ్స్ అయితే క్లోజ్ చేశారని చెప్పారు. సో ఇలా స్నోఫాల్ అయ్యే టైంలో వెళ్ళి స్టక్ అయిపోవడం ఎందుకని ఇంకా రిస్క్ తీసుకోవట్లేదు, అందుకే ఇంకా డైరెక్ట్గా లే సిటీకి అయితే వెళ్ళిపోతున్నాను. సో రేపు లే సిటీ నుంచి డైరెక్ట్గా కార్దుంగ్లా పాస్ అయితే వెళ్ళి అటు నుంచి అటు నుబ్రా వ్యాలీ అయితే వెళ్తున్నాను. ప్రెజెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. నిజంగా వెదర్ అయితే ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది సడన్గా. ఓ షిట్, ఇప్పుడైతే సడన్గా స్నోఫాల్ అయితే పడుతుంది. కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ సో లైట్గా అయితే స్నోఫాల్ పడుతుంది. ఇప్పుడు వింటర్ గ్లోవ్స్ వేసుకున్నా సరే చలి చాలా దారుణంగా ఉంది. సో యాక్చువల్లీ ఇందాక ఏమైందంటే వాళ్ళైతే 2 బైక్ రైడర్స్ మధ్యప్రదేశ్ నుంచి అయితే వచ్చారు వాళ్ళైతే. సో ఇందాక లక్కీగా అబ్బాయికి అయితే ఏం అవ్వలేదు. సో ఇందాకైతే టర్నింగ్ చాలా షార్ప్ టర్నింగ్ అది, అండ్ అప్ కూడా పైకి ఉంది బాగా. ఆ షార్ప్ టర్నింగ్లో తనైతే స్లోగానే వెళ్తున్నాడు, కాకపోతే సడన్గా అయితే బ్రేక్ కొట్టడం వల్ల సో కాల్ అయితే అందక తనైతే బైక్ అయితే పడిపోయింది కింద. సో లక్కీగా తనకేమీ అవ్వలేదు, బైక్ కానీ తనకి కానీ ఏమీ అవ్వలేదు. ఎప్పుడైనా మీరు ఇలాంటి అప్స్ వచ్చినప్పుడు అండ్ షార్ప్ టర్నింగ్స్ ఉండేటప్పుడు మనం ఎప్పుడు కూడా స్లోగా వెళ్ళాలి, కానీ సడన్గా బ్రేక్ అప్లై చేసి ఆపేయకూడదు పూర్తిగా. సో సడన్గా ఆపేస్తే మాత్రం, లేదంటే ఏవైనా పెద్ద అడ్వెంచర్ బైక్స్ ఉంటాయో, సో ఇలాంటి బైక్స్ కొంచెం హైట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఒకవేళ 6 feet ఉన్నా సరే సడన్గా కాల్ అయితే అందవు ఆ టైంలో. సో దానివల్ల బైక్ అయితే ఒక్కొక్కసారి పడిపోవాల్సి వస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న లేక్ కనిపిస్తుంది కదా, ఈ లేక్ పేరు ఏంటంటే TSO ఎల్తక్ లేక్. ఇది ఈ లేక్ అయితే 16,618 feet హైట్ ఆల్టిట్యూడ్లో ఉంది. సో ఎవరైతే మీరు ప్యాంకాంగ్ లేక్కి వస్తారో, మీరు కనుక ఒకవేళ నుబ్రా వ్యాలీ వెళ్ళాలనుకుంటే సో మీరైతే మాత్రం డైరెక్ట్గా నుబ్రా వ్యాలీకి వెళ్ళే షార్ట్ కట్ రూట్లోనే వెళ్ళిపోవడం బెటరు. ఎందుకంటే మనకి ప్యాంకాంగ్ లేక్ నుంచి నుబ్రా వ్యాలీ జస్ట్ ఒక 150 kilometers డిస్టెన్స్ మాత్రమే. సో ప్యాంకాంగ్ లేక్ నుంచి నుబ్రా వ్యాలీ వెళ్ళాలనుకునే వాళ్ళు సో మధ్యలో ఏ విలేజెస్ వస్తాయంటే తంగ్సే, డుర్బుక్, కామన్. డుర్బుక్ విలేజ్ దగ్గర రైట్ డైవర్షన్ తీసుకుంటే షాక్, అగమ్ విలేజెస్ అయితే వస్తాయి. ఆ తర్వాత మనం నుబ్రా వ్యాలీ అయితే రీచ్ అయిపోతాం. సో నాకైతే ఇంకా వేరే ఆప్షన్ లేదు, స్నోఫాల్ అవ్వడం వల్ల రోడ్స్ అయితే కొన్ని క్లోజ్ చేయడం వల్ల ఇంకా నేను రిటర్న్ అయితే ప్యాంకాంగ్ లేక్ నుంచి డైరెక్ట్గా లే సిటీకే వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నుండి ఇంకా చాంగ్లా మౌంటైన్ పాస్కి అయితే ఒక 7 kilometers మాత్రమే డిస్టెన్స్ ఉంది. ప్రెజెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. నిజంగా లొకేషన్ మాత్రం చాలా బాగుంది. సో చాలా ఎక్కువగా ఉంది స్నో అయితే. ప్యాంకాంగ్ లేక్ నుంచి లే సిటీకి వెళ్ళే ఈ 140 kilometers రూట్లో ఒక్క హిమాలయన్ మౌంటైన్ పాసే వస్తుంది, అదే చాంగ్లా పాసు. నేను ఇప్పుడు వెళ్ళబోతున్న ఈ చాంగ్లా మౌంటైన్ పాస్కి స్పెషాలిటీ ఏంటంటే 1 yearలో 9 months కంటిన్యూస్గా స్నోఫాల్ అవుతుందంట ఇక్కడ. ఒక్క జూలై, ఆగస్టులో తప్ప మిగతా 9 months కూడా కంటిన్యూస్గా స్నో ఉంటూనే ఉంటుందంట ఇక్కడ. వావ్, నిజంగా లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో చాలా ఎక్కువగా ఉంది స్నో అయితే. నిజంగా చలి అయితే చాలా ఎక్కువ అయిపోయింది సడన్గా. ఈరోజు నేను ఇలా బైక్ మీద ఈ స్నో మౌంటైన్స్ మీద వెళ్ళగలుగుతున్నానంటే కారణం అక్కడ రైట్ సైడ్లో కొంతమంది రాయల మీద అయితే కూర్చొని ఉన్నారు కదా, సో వాళ్ళ వల్లే. సో వాళ్ళైతే BRO వాళ్ళు. నిజంగా వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్, నిజంగా చాలా గ్రేట్. జస్ట్ 2 daysలో ఈ రూట్లో ఉన్న స్నో అంతా కూడా క్లియర్ చేసేశారు. అసలు ఈ లొకేషన్ చూడడానికి ఎలా ఉందంటే స్వర్గంలోకి వెళ్తున్న దారిలో ఉంది. సో బైక్ మీద అలాగా మెల్లిగా స్వర్గంలోకి వెళ్ళిపోతున్నానా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అసలు నిజంగా సూపర్గా ఉంది లొకేషన్ అయితే. సో ₹1,00,000 ఖర్చు పెట్టుకొని సౌత్ నుంచి బైక్ మీద ఇంతవరకు ట్రావెల్ చేసి ఇన్ని రోజులు టైం స్పెండ్ చేసిన తర్వాత ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత మాత్రం నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా వర్త్ అనిపిస్తుంది. అంత బాగున్నాయి ఇక్కడ ఉన్న లొకేషన్స్ అయితే.
నిజంగా లొకేషన్ మాత్రం అదిరిపోయింది. అసలు ఎటు చూసినా 360 డిగ్రీలు ఎటు చూసినా స్నోయే. నేను మనాలి నుంచి లదాఖ్ వచ్చినప్పుడు షింకులాబాస్ దగ్గరే ఇలా చూశాను, మొత్తం ఎక్కువ స్నో ఉండడం. అక్కడ కూడా అంతే, ఆ లొకేషన్లో కూడా ఎటు చూసినా 360 డిగ్రీలు మొత్తం అంతా స్నోయే. సో మళ్ళీ ఆ రోజు తర్వాత మళ్ళీ ఈ రోజే చూస్తున్నాను ఇంత ఎక్కువగా ఇంత స్నో ఉండడం. ఓ ఓరి దేవుడా, ఆల్మోస్ట్ 10 feet హైట్ ఉంది స్నో అయితే ఇక్కడ, చాలా ఎక్కువ ఉంది. వావ్ వావ్ వావ్, అసలు భలే ఉంది లొకేషన్ అయితే. సో ఫైనల్లీ చాంగ్లా పాస్కి అయితే రీచ్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది చాంగ్లా మౌంటైన్ పాస్కి వచ్చినందుకు. ఎందుకంటే ఈ చాంగ్లా మౌంటైన్ పాస్ అయితే 17,688 feet హైట్ ఆల్టిట్యూడ్లో ఉంది. నిజంగా మీరు చెప్తే నమ్మరు, చాలా దారుణంగా ఉంది చలి అయితే. సో ఈ చాంగ్లా పాస్ రావడం ఈరోజు అయితే నేను చాలా లక్కీ. ఎందుకంటే లాస్ట్ 1 week నుంచి ఇక్కడైతే స్నోఫాల్ అవుతుందంట. సో 2 days బ్యాకే రోడ్ అయితే ఓపెన్ చేశారంట మళ్ళీ. సో అనుకోకుండా మంచి టైంలో అనుకోకుండా వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. మనం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలా ఎన్ని కంట్రీస్లో ఇలా వెళ్ళినా మన దేశంలో హిమాలయాస్లో ఇలా బైక్ మీద ట్రావెల్ చేస్తుంటే ఆ ఫీలింగే వేరు నిజంగా. సో అనుభవించినోడికే ఆ ఫీల్ అయితే తెలుస్తుంది. సో నా జీవితంలో మాత్రం మర్చిపోలేని మూమెంట్ ఇది. నిజంగా మీరు చెప్తే నమ్మరు, జస్ట్ ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి హ్యాండ్ గ్లోవ్ తీసిన చెయ్యి అయితే గడ్డగట్టేస్తుంది, అంత చలి అయితే కొరికేస్తుంది చలి అయితే. ఇక్కడ ఏదో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. సో వ్యాన్లో అయితే అన్నీ ఎక్కిస్తున్నారు బైక్స్ అన్నీ. ఎవరైతే లదాఖ్లో హిమాలయన్ బైక్ రెంట్కి తీసుకుంటారో బాగా టచ్ ఉంటేనే బైక్ రెంట్కి తీసుకోండి, లేదంటే చాలా ప్రమాదం ఇలాంటి ప్లేసెస్లో. ఇప్పుడు ప్రెసెంట్ టెంపరేచర్ అయితే -3 degrees ఉంది. సో నా లైఫ్లో ఇంత లో టెంపరేచర్లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. మనాలి లదాఖ్ మధ్యలో ఉన్న షింకులా పాస్ దగ్గర కూడా నేను ట్రావెల్ చేశాను కదా, అప్పుడు కూడా లో టెంపరేచర్లో ఉంది. కాకపోతే అప్పుడు -1, 0 degrees దగ్గర ఉంది. ఎందుకంటే 10-11 టైంలో అది కొంచెం ఎండ కూడా ఉంది ఆ రోజు. అండ్ అలాగే ప్యాంకాంగ్ లేక్ దగ్గర నిన్న నైట్ మేము స్టే చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ మైనస్లోకి వెళ్ళిపోయింది. కాకపోతే అప్పుడు కూడా నేను రూమ్ దాటి అయితే బయటికి రాలేదు మేము. సో ఇలా బైక్ మీద ఇలా ట్రావెల్ చేస్తూ ఇంత లో టెంపరేచర్లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. నిజంగా నా లైఫ్లో మాత్రం అస్సలు మర్చిపోలేని మూమెంట్ ఇది. సో ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది చాంగ్లా పాస్కి రావడం వల్ల. సో నిజంగా మీరు చెప్తే నమ్మరు, మార్నింగ్ 9 వరకు నా ప్లాను అసలు ఇటువైపు రాకూడదని అనుకున్నాను, నొబ్రా వ్యాలీ పైనుంచే వెళ్ళాలని అనుకున్నాను. సో లాస్ట్ మినిట్లో ప్యాంకాంగ్ లేక్ దగ్గర ఉండే లోకల్ వాళ్ళు వెదర్ కండిషన్స్ బాగాలేదని చెప్పడం వల్ల ఈ లేసిటీ వైపు అయితే వచ్చేసాను. సో వాళ్ళ మాట విని ఇటు రావడం చాలా మంచిదైంది. మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చూశాను ఈరోజు అయితే. ప్రెజెంట్ టైం అయితే 3:30 అవుతుంది. సో మీకు రైట్ సైడ్లో ఒక విలేజ్ కనిపిస్తుంది కదా, సో ఆ విలేజ్ పేరు ఏంటంటే శక్తి విలేజ్. ఈ శక్తి విలేజ్ నుండి లే సిటీకి అయితే ఇంకా 47 kilometers మాత్రమే డిస్టెన్స్ ఉంది. మార్నింగ్ నుంచి ఇప్పటికి టోటల్గా 100 kilometers అయితే డ్రైవ్ చేశాను. అంటే ఒక 1.5 hourలో లే సిటీకి అయితే రీచ్ అయిపోతాను ఈవినింగ్ 5 కల్లా. ఇక్కడి నుంచి ఇంకా లే సిటీకి అయితే 45 kilometers డిస్టెన్స్ ఉంది. ఇప్పుడే నేను లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను శక్తి విలేజ్ దగ్గర. సో ఫైనల్లీ కారు విలేజ్కి అయితే రీచ్ అయిపోయాను.
ఇంకా లే సిటీకి అయితే ఒక 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న రివర్ అయితే ఇండస్ రివరు. మోస్ట్లీ లదాఖ్లో ఎక్కువగా కనిపించేది ఈ ఇండస్ రివరే. కారు విలేజ్ దాటగానే మనాలి లే హైవేలోకి అయితే కలిసిపోతాం. ప్రజెంట్ నేను ఇప్పుడు వెళ్తుంది మనాలి లే హైవే కింద వస్తుంది. రేపు నా ప్లాన్ ఏంటంటే లే సిటీ నుండి కార్దుంగ్లా పాస్ పైనుండి నుబ్రా వ్యాలీ డిస్ట్రిక్ట్ 100 అయితే విజిట్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ 1 వీక్ నుంచి కార్దుంగ్లా పాస్ పైన కంటిన్యూస్గా స్నోఫాల్ అయితే అవుతుందంట. సో మొత్తం రోడ్స్ అన్ని క్లోజ్ చేశారు. కానీ రేపటి నుంచి ఓపెన్ చేస్తారని అందరూ అంటున్నారు. నా లక్ బాగుండి రేపు కార్దుంగ్లా పాస్ ఓపెన్ చేస్తే ఇంకా నుబ్రా వ్యాలీ అయితే వెళ్ళిపోతాను. ఒకవేళ కార్దుంగ్లా పాస్ ఓపెన్ చేయకపోతే లే సిటీలో ఉన్న హాల్ ఆఫ్ ఫేము, గురుద్వారా సాహిబ్ టెంపుల్, లే ప్యాలెస్ అయితే విజిట్ చేస్తాను. కానీ నాకైతే మాత్రం కార్దుంగ్లా పాస్ ఓపెన్ అవ్వాలనే కోరుకుంటున్నాను. ఒకవేళ నెక్స్ట్ 2-3 డేస్లో అసలు కార్దుంగ్లా పాస్ ఓపెన్ చేయకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఫైనల్లీ లే సిటీకి అయితే రీచ్ అయిపోయాను. వెల్కమ్ టు లే లదాఖ్. అసలు ఈ బోర్డు చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఫైనల్లీ లే సిటీ మెయిన్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాను. మీకు అక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న రూట్ అయితే శ్రీనగర్ లే హైవే రూట్ అది. సో ఈ 4 రోడ్ జంక్షన్ పేరేంటంటే కింగ్ సింగై నమ్గేల్ చౌక్ ఇది. అలాగే రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, సో అదైతే కాలచక్ర స్తూప బుద్ధిజం అది. అండ్ లే సిటీలో ఇది చాలా ఇంపార్టెంట్ 4 రోడ్ జంక్షన్ ఇది. టోటల్గా మనం మనాలి వెళ్ళాలన్నా, శ్రీనగర్ వెళ్ళాలన్నా, లేదంటే లే సిటీ ఊరు లోపలికి వెళ్ళాలన్నా సో ఇక్కడే మనం డిసైడ్ అవ్వాలి ఈ 4 రోడ్ జంక్షన్లోనే. సో ఫైనల్లీ రూమ్ అయితే తీసేసుకున్నాను. పర్ పర్సన్కి 1200 రూపీస్ అయితే పడింది డిన్నర్తో కలిపి. సో మొత్తం 3 కలిపి తీసుకున్నాం రూమ్ అయితే. సో రేపు నెక్స్ట్ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్గా చాలా అడ్వెంచర్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి.